సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని లగిశెట్టిపాలెం శ్మశాన వాటిక భూమిని కొందరు అక్రమంగా ప్రవేశించి అమ్మకాలు జరిపేందుకు చూస్తున్నారని, ఆ భూమిని కాపాడాలంటూ గురువారం ఆ గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ అండిపోయిన కోటిరాజు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ అరుణ్ చంద్రకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లగిశెట్టిపాలెం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో నివాసం లేని కొందరు ఆ ప్రాంతంలో భూమిని ఆక్రమించుకొని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో అప్పటి తహసీల్దార్ పైలా రామారావు ఉండగా ఒకసారి ఫిర్యాదు చేస్తే ఆయన స్వయంగా పరిశీలించి 5 ఎకరాల శ్మశాన వాటిక భూమిలో డీఫారం పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారని వారు గుర్తు చేశారు. మళ్ళీ అదే వ్యక్తులు శ్మశానానికి స్థలం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ అరుణ్ చంద్ర స్థలము క్రయ విక్రయాలకు చేయడానికి ఎవరికీ అధికారం లేదని, అలాంటి ఆధారాలు చూపిస్తే పీటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేరుగా తానే వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని తెలిపిన తహసీల్దార్ గ్రామస్తులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో లగిశెట్టిపాలెం గ్రామస్తులు వెనుతిరిగారు. తహసీల్దార్ను కలిసిన వారిలో అండిపోయిన బంగారయ్య, రెడ్డి శ్రీనివాస్, అప్పలరాజు, సిట్టిపోయిన కోటేశ్వరరావులు పాల్గొన్నారు. పేరు అండిపోయిన కోటిరాజు తండ్రి స్వామియ్య, మాది లగిశెట్టిపాలెం గ్రామం. అలాగే మన లగిశెట్టిపాలెం గ్రామంలో శ్మశాన వాటిక సర్వే నెంబర్ 87లోనే 5 ఎకరాల 69 సెంట్లు భూమి గలది మనకి రికార్డు ప్రకారంగాన. అయితే గతంలోని మన తండ్రి తాలూకు వాళ్ళు పోరాడుతూ మా తండ్రుల దగ్గర నుంచి పోరాడుతూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో మేము కూడా పోరాడి మన ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి దానికి సర్వే చేసి ఒక అద్దాన్ని చూపించి దానికి బోర్డు పెట్టమని చెప్పాము. అయితే అద్దులో చూపించలేదు, కానీ ప్రజెంట్ అయితే ఇది రుద్రభూమి కాబట్టి అని చెప్పేసి అప్పుడు ఎంఆర్ఓ గారు కాదు విఆర్ఓ గారు వచ్చి బోర్డు పెట్టి ఇది రుద్రభూమి, ఎవరికి కూడా ఆక్రమణకి వీలు కాదని చెప్పేసి వెళ్ళారు. మళ్ళీ ఈ రోజున మళ్ళీ మనం ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు మళ్ళీ ఈరోజు దున్నడం చేయడం జరుగుతుంది. ఇంతవరకు కూడా వాళ్ళు భూమి మీద ఆక్రమణ ఎవరు కూడా లేరు, అంత అలా శ్మశానంగా అలాగే ఉండేది. ఈరోజు మరలా వచ్చి మళ్ళీ మాదని చెప్పేసి దున్నబోతుంది. మా గ్రామస్తులు అంతా వెళ్ళి అడ్డుకొని, బాబు ఇది రుద్రభూమి, మీకు ఎలా తగదు, ఏమైనా ఉంటే చేసుకోండి, మేము కంప్లైంట్ చేస్తామని చెప్పాము. ఈరోజు మన ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మవారికి కూడా వచ్చి నేను వచ్చి ఎంక్వైరీ చేసి ఏదో తగిన న్యాయం చేస్తామని చెప్పేసి అని అన్నారు. నా పేరు గొర్రెల దేవుడు బాబు. లగిశెట్టిపాలెం గ్రామంలో నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. అయితే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా అది శ్మశానం కిందే ఉన్నది. అయితే 2017లో మీరు చెట్టు భూమి కార్యక్రమంలో శ్మశానం కూడా ఆ రోజు కప్పడం జరిగింది. అప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు, కప్పుకోండి అనేసి మా స్వయంగా మా శరీరంలో మట్టిని తీసుకొచ్చి ఆ రోజు కప్పాం. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు ఏమైందంటే వర్షం పడడం వల్ల అది కప్పుడికి నోచుకోలేదు. ఈరోజు కొంతమంది వ్యక్తులు వచ్చి, ఆ రోజు ఉన్న వ్యక్తులు ఈ రోజు కూడా వచ్చి ఈ శ్మశానం మాది, ఆల్రెడీ అందులో 2-3 శవాళ్ళు కూడా మేము కప్పెట్టాం. ఆ మార్కు కూడా చూపించమంటే మేము చూపించగలిగాం. ఎందుకంటే మేము అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, రేపు సచ్చేది కూడా అక్కడే. కాకపోతే దయచేసి ఎంఆర్ఓ గారు కూడా మా యందు దయించి 5 ఎకరాల 69 సెంట్లు మా లగిశెట్టిపాలెం గ్రామానికి అప్పచెప్పి మిగతాది ఏమైనా ఉంటే వాళ్ళకి సర్వే చేసి ఇవ్వబడునని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు కూడా మా యందు దయించి మా లగిశెట్టిపాలెం గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని మరీ కోరుతున్నాం. మనకి లగిశెట్టిపాలెం సర్వే నెంబర్ 87 రుద్రభూమి గ్రామస్తులు ఈరోజు అనగా 30వ తారీఖు జూలై ఈరోజు వచ్చి మనకి గ్రామస్తులు ఈ రుద్రభూమి సమస్య తెరచమని చెప్పి మనకు పిటిషన్ ఇచ్చారు. అంటే మనకి ఆ రుద్రభూమిలో వేరే వాళ్ళకి ఆక్రమణ చేశారు, ఈ పట్ట ఉన్నా కూడా వాళ్ళు సాగులో లేరు, ఆక్రమణ చేశారు. అందులో రుద్రభూమి వాళ్ళకి అప్పచెప్పమని గ్రామస్తులందరూ కూడా పిటిషన్ ద్వారా కోరి ఉన్నారు. అది డీటెయిల్ ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు ఉన్నారా లేదా, భూమిలో ఏమైనా అమ్మకాలు ఏమైనా జరిగి ఉన్నాయా లేదా, అలాగే ఒకసారి సర్వే చేసి న్యాయం వాళ్ళకి తగ్గ న్యాయం అనేది చేకూర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ.